వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రఘు. సో నిన్న శివరాత్రి సందర్భంగా మనం నిన్న ఒక చోటుకు వచ్చేసాము. అదేంటంటే శివునికి పరమ భక్తుడైన దున్నా ఇద్దాస్ గారి సమాధి దగ్గరికి వచ్చేసాము. సో అది ఎక్కడుందంటే నల్గొండ డిస్టిక్ పెదవూరం మండల్ దగ్గర విలేజ్. సో ఆ విలేజ్ నేమ్ వచ్చేసి చింతపల్లి. సో అక్కడికి వచ్చేసాము. సో అతను ఎవరు అంటే దున్నా ఇద్దాసు. సో అతను తెలంగాణ తొలి దళిత మహా ఆది కవి. సో అతని సమాధి దగ్గరికి వచ్చేసాం మనము. సో అది ఎలా ఉంటుందో ఏంటి అనేది మీకు వీడియోస్ మొత్తం చూపిస్తాను. శివుని మీద ప్రవచనాలు కూడా చెప్పేవాడు. సో మా ఎట్ సైడ్ అంటే నార్కల్నూర్ డిస్టిక్లో కల్వకుర్తి, అచ్చంపేట ఈ సర్కిల్లో బాగా అతను ప్రవచనాలు చెప్పేవాడు శివుడి మీద. సో అలా ప్రవచనాలు చెప్పడం వల్ల సో అతని గురించి మాకు తెలుసు. మాకంటే మా తాతలు, సో ఇక్కడికి అతని సమాధి దగ్గరికి మా తాతలు ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తూ ఉండేవారు. సో అది ఆచారంగా అతను, మా తాతల తర్వాత మా తండ్రులు, ఇప్పుడు మేము రావడం జరుగుతుంది. సో అంటే నేను ఈ వయసులో, అంటే మా తాతలు నా వయసులో ఉన్నప్పుడు సో అతను దున్నా ఇద్దాస్ గారు అటు సైడ్ ప్రవచనాలు, శివుడి మీద ప్రవచనాలు చెప్పడం జరిగేది. సో అందుకని వాళ్ళందరికీ అది గుర్తుండడం వల్ల సో వాళ్ళు ప్రతి ఏటా శివరాత్రికి ఇక్కడ ఒక రోజు పండుగ జరుగుతుంది అతని దగ్గర. సో ఆ పండుగ ఎలా ఉంటుంది అనేది అది మీకు వీడియోలో పోస్ట్ చేస్తాను, చూడండి. దున్నా ఇద్దాస్ గారిది ఇది జీవ సమాధి. అతను బతుకుండగానే సజీవ సమాధి అయ్యారు. ఎవరోనే వచ్చినాను అల్లుడా నదిగొండ పోతున్నాను
ఈ రోజు ఘనంగా మూడించాను ఎవల వండకు పాయన మామయ్య ఎవల దాపు పాయన మామయ్య కొడుకులు బిడ్డలు సల్లగుండి ఏడాదికో రోజు అని చెప్పి మనవాడు రఘువర్మ రాసి వచ్చగలని కోడిచ్చిన మీళ్ళు కొంత పుణ్యం కలని వాడిచ్చిన మీళ్ళు కొంత దాని